నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వరుసగా 9వ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ బడ్జెట్లో చాలా కీలక అంశాలే ఉన్నాయి. అయితే మరి ఈ బడ్జెట్ అటు మిడిల్ క్లాస్ వాళ్ళకు కావచ్చు, యువతకు కావచ్చు, అదే గ్రామాల్లో నివసించేటువంటి గ్రామీణ ప్రజలకు కావచ్చు ఎలాంటి సందేహం ఇవ్వబోతా ఉంది, ఎలాంటి సమస్యలు తీర్చబోతా ఉంది, ఏవైతే పన్నులు ఉన్నాయో ఆ పన్నుల్ని ఎంత మేరకు వారు ఛేదించబోతా ఉన్నారు, అదేవిధంగా మిడిల్ క్లాస్లో ఇక్కడ బతుకుతున్నటువంటి ప్రజలకు ఏ మేరకు ఈ బడ్జెట్ సహకరించబోతా ఉందని కూడా మనం లోతుగా చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చార్టెడ్ అకౌంట్ బోసు గారు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అండి. చెప్పండి, ఈ బడ్జెట్ని ఎట్లా చూస్తారు మీరు? మీ దిశ ప్రేక్షకులకి చూసే ఎవరైతే జాబ్ ఇంటర్వ్యూ చేసి జాబ్లు చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే చిన్న కారు యూజర్స్ కావచ్చు, లేకపోతే చిన్న సైజు బిజినెస్ మ్యాన్లు కావచ్చు, అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సింపుల్ లైన్లో ఎక్కువ, ఎందుకంటే సరళంగా క్లుప్తంగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇదంతా ఆశాజనకమైన బడ్జెట్ కాదు ఫర్ నార్మల్ పీపుల్. ఇప్పుడు 150 కోట్ల భారతీయులు ఉంటే అందులో బిజినెస్ మ్యాన్లు కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీలు కావచ్చు, కొంచెం ఆస్తిపరులు కావచ్చు, ₹1 కోటి కంటే ఎక్కువ ఉన్నోళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కలిపి మహా అయితే ఒక 2 కోట్ల మంది 3 కోట్ల మంది ఉంటారు. మిగతా 145 కోట్ల మందికి ఏమన్నా బెనిఫిట్ అవుతుందా? డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉంటుందండి. మనం ఏమీ స్ట్రైక్ ఆఫ్ చేయడానికి లేదు, బట్ డైరెక్ట్గా బెనిఫిట్ ఏముందా అంటే కన్సిడర్ దెర్ ఇస్ నో బెనిఫిట్. డైరెక్ట్గా లేదని మాత్రమే చెప్పగలను. వాళ్ళు ఈ బడ్జెట్ సమయంలో దాదాపు 3 అంశాలను వాళ్ళు తెరపైకి తేవడం జరిగింది. ఆ 3 అంశాలు కొద్దిగా వివరిస్తారా? ఏవైతే ఉపాధి కావచ్చు, గ్రామీణకు సంబంధించినటువంటి ఈ ఉపాధి, యువత, ఈ 3 అంశాలను పట్టుకొని వారు ముఖ్యంగా ఈరోజు బడ్జెట్లో వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. దీని గురించి ఏమైనా వివరిస్తారు? మేజర్గా అండి, ఈ బడ్జెట్ చాలా క్లుప్తంగా సింపుల్గా దే ఆర్ ఫోకస్డ్. అంటే వాళ్ళు దేని మీద ఫోకస్ చేస్తారంటే స్పెండింగ్ ఆన్ క్యాపెక్స్, స్పెండింగ్ ఆన్ అదర్ ఏరియాస్ ఆఫ్ డెవలప్మెంట్ ఫ్యూచర్. అంతే. అంటే ఏంటి, నాకు వచ్చే ట్యాక్స్కి ఏం తగ్గుతుందా లేదా? లేదు. నాకు వచ్చే శాలరీస్ ఏమైనా పెరిగే అవకాశం ఉందా? లేదు. మరి బడ్జెట్ గురించి దేనికోసం ఇన్వెస్ట్ చేశారు? బాబు, మన ఇండియాకి మొత్తం వచ్చే రిసీప్ట్స్ ఇవి, మనకు వచ్చే ఇండియాకి వచ్చే టోటల్ రెవెన్యూ ఇది, దీన్ని మేము ఎలా ఖర్చు పెట్టబోతున్నామని చెప్పడానికి మాత్రమే ఒక క్లుప్తమైన సరళమైన బడ్జెట్ ప్రవేశపెట్టబడింది. దాంట్లో వాళ్ళు ఒక 3 అంశాలే కాదండి, వాళ్ళు మేజర్గా దేని మీద ఫోకస్ పెట్టారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, రైల్వేసు, సోలారు, బ్యాటరీ బేస్డ్, వ్యవసాయానికి ఎలాగూ ఉంది, అర్థమైందండి. అలాగే ఎడ్యుకేషన్, ఇట్లా రకరకాల సెక్టార్లో నేను ఎంత ఖర్చు పెట్టబోతున్నాను అండ్ ఎంఎస్ఎంఈలకి నేను ఏమి ఇవ్వబోతున్నాను. ఎందుకంటే మన భారతదేశానికి బ్యాకప్ ఎంఎస్ఎంఈస్ అంటే చిన్న తరహా పరిశ్రమలు అంటాం. దాంట్లోనే చిన్న చిన్న కంపెనీల్లోనే 10 నుంచి 20 మంది ఎంప్లాయీస్ ఉంటారు. అలా చిన్న కంపెనీలోనే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. పెద్ద కంపెనీలో ఉంటారు 1000 మంది, బట్ పెద్ద కంపెనీ కంటే కూడా చిన్న కంపెనీలు ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. కాబట్టి వీళ్ళ కోసం ఏమేమి ఖర్చు పెడుతున్నామో మాత్రమే ఇన్ఫార్మ్ చేసిన బడ్జెట్ ఇది. ఇప్పుడు ఎంఎస్ఎంఈల టాపిక్ వచ్చింది కాబట్టి వారు దానికి సంబంధించి 10,000 కోట్ల బడ్జెట్ని అయితే వారు ప్రకటించడం జరిగింది. సో ఈ 10,000 కోట్ల బడ్జెట్ అక్కడ ఎంఎస్ఎంఈలకు చేరే అవకాశం ఉందని అనుకుంటున్నారా మీరు? అంటే మన పథకాలు ప్రవేశపెడతాం కదండి, అలాంటిదే ఇది కూడా. ఇప్పుడు కొంతమందికి పథకాలు ఉంటాయి చూసారు, ఉచిత పథకాలని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళ కోసం ఈ 10,000 అంటారు. కానీ నా సిఏ ఎక్స్పీరియన్స్లో ఐ సీన్ లెస్ బెనిఫిట్స్ ఫర్ ఎంఎస్ఎంఈస్ అండి, ఎస్పెషలీ ఈ గవర్నమెంట్లో కావచ్చు. లోన్స్, ఎందుకంటే ఒకప్పుడు లోన్స్ అన్నా వచ్చేవి, కనీసం సిజిటిఎంఎస్సి లోన్స్ కానీ లేకపోతే సింప్లిఫైడ్ లోన్స్ అని వచ్చాయి. కానీ ఇప్పుడు 10 to 20 lakhs కంటే ఎక్కువ లోన్ తెచ్చుకునే ఫెసిలిటీ అయితే లేదు. సో ఎంఎస్ఎంఈకి బెనిఫిట్ అవుతుందా అని మీరు సూటిగా ప్రశ్నిస్తే నాట్ మచ్ యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నానండి, మీరే ఉన్నారు, లేకపోతే ఒక చిన్న కంపెనీ పెడదాం అనుకుంటున్నారు, మీకు 20 డైట్ అంతే కదా. మీరు చిన్న రేపొద్దున ఇలాంటి మీడియా కంపెనీ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, అంతేగా ఎంఎస్ఎంఈ ఏంటి? మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఇట్ కెన్ బి మ్యానుఫ్యాక్చరింగ్, ఇట్ కెన్ బి సర్వీస్, ఇట్ కెన్ బి ట్రేడింగ్ ఆల్సో. మీది సర్వీస్ అవుతుంది. ఒక చిన్న ఛానల్ ఓపెన్ చేస్తే ఇంత రూమ్లో పెట్టి, లేకపోతే 2 రూమ్లు పెట్టి, ఛానల్ కంప్యూటర్లో పెట్టి, ఈ సెటప్ కావచ్చు, గ్రీన్ మ్యాట్లు కావచ్చు, లైట్ కావచ్చు, చిన్న కెమెరాలు కావచ్చు, సెకండ్ హ్యాండ్లో కెమెరా కావచ్చు, మీకు 10 నుంచి 20 లక్షలు కావాలి డబ్బులు. మీరు స్ట్రైట్ అవే బ్యాంక్కి వెళ్తే వస్తాయా? ఇంతే. నేను ఎక్కువ మాట్లాడలేదు. నువ్వు 10,000 కోట్లు పెట్టు, లేదా 1000 కోట్లు పెట్టు, లేకపోతే 1,00,000 కోట్లు పెట్టు, నువ్వు అనేవాడివి ఈ రన్ చేయడానికి వెళ్తే నీకు 20 లక్షలు ఇస్తారా, లేదా 10 లక్షలు ఇస్తారా? దేర్ ఆర్ తరుణ్ లోన్స్ అని, శిశు లోన్స్ అని కొన్ని ఉన్నాయి. కానీ బ్యాంక్స్ అందరికి కూడా ఇలా ఇచ్చుకుంటూ స్టార్టింగ్లో ఉంది. స్టార్టింగ్లో ఇప్పుడు ఒక 5 years బ్యాక్ మోడీ గారు పుష్ చేశారు, ఏది చిన్న లోన్స్ ఇవ్వాలి, 5 lakhs, 10 lakhs, 20 lakhs లోన్స్ ఇవ్వాలని చెప్పి
తరుణ్ లోన్స్ అని కొన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. స్టార్టింగ్లో ప్రతి బ్యాంక్కి కొన్ని టార్గెట్స్ ఇచ్చారు, మీరు మినిమం ఇన్ని డిస్పర్స్ చేయండి అని చెప్పి. స్టార్టింగ్లో తీసుకున్నాక ఏమైంది, 100 మందిలో 90 మంది ఫెయిల్ అవడం వల్ల ఈరోజు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వట్లేదు, వెంటనే అప్రూవ్ చేయట్లేదు. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ యూ టు హ్యావ్ గుడ్ బ్యాక్గ్రౌండ్, గుడ్ ఎవ్రీథింగ్. లేదా లోకల్లో నువ్వు డబ్బులు కట్టకుండా సడన్గా వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి అనే మైండ్ సెట్లోనే బ్యాంకులు ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే లోన్లు కట్టకపోతే బ్యాంకులో ఎన్పీ అవుతాయి కదా, ఆ మైండ్ సెట్తోనే ఉన్నారు. సో ఎంఎస్ఎంఈకి డైరెక్ట్ బెనిఫిట్ అవుతుందని మీరు అడిగిన దానికి అంత ఆశాజనకంగా అయితే లేదు, ఎంకరేజింగ్గా లేదు. ఎలకేట్ చేస్తారు, అది ఎంతవరకు వెళ్తుంది అనేది ఏ బడ్జెట్లోనే మనం అనలైజ్ చేసామా? ఇప్పుడే ఈ బడ్జెట్ వదిలేండి, లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఎంత ఇచ్చారు, దాంట్లో ఎంత స్పెండ్ చేశారు, ఆ క్వశ్చన్తో అయిపోద్దిగా ఆన్సర్. అంటే వాళ్ళు అంటున్నారు కదా, మేక్ ఇన్ ఇండియాని మేము అంటే ఏదైతే వాళ్ళు అనుకున్నటువంటి గూడ్స్ అన్ని ఇక్కడ తయారవ్వాలి, వీటన్నిటికి మేము సహకారం అందిస్తాం, మీకు సులభతరం చేస్తామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇది సాధ్యమయ్యే పనేనా? అంటే అవుతుందండి. ఎంకరేజ్మెంట్ ఈజ్ ఆల్వేస్ దేర్, మేక్ ఇన్ ఇండియా ఉంటుంది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే గత 10 సంవత్సరాల్లో కావచ్చు, గత 10 సంవత్సరాలు ఎస్పెషల్లీ బిగ్ ఇండస్ట్రీస్ ఆర్ టేకింగ్ ఓవర్ ద మార్కెట్. మీరు గమనించండి, టెలికమ్యూనికేషన్లో ఒకప్పుడు 6-7 ప్లేయర్స్ ఉండేవాళ్ళు, ఈరోజు సూపర్ మార్కెట్లో ఒక 6-7 ఉండేవాళ్ళు, ఈరోజు టీవీల్లో ఒక 6-7 ఉండేవాళ్ళు, ఈరోజు వెహికల్స్లో కూడా ఒక 10-15 ఉండేవి, ఈరోజు పెద్ద ప్లేయర్స్ ఏ పోర్ట్సు ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సోలారు ఎవరైనా చిన్నవాళ్ళు మీకు కనపడుతుందా? వాళ్ళు బతుకు తెరువు కోసం గట్టిగా చేస్తారు, కానీ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయడానికి చాలా టైం పడుతుంది. ప్లస్ వాళ్ళు ఎంతో ప్రయాస, వెరీ ఫ్యూ పీపుల్ గెట్ దట్ బెనిఫిట్. ఉంటుందండి, లేదని అనరు, కాస్త ఉంటుంది. కానీ సమ్హౌ బిగ్ ప్లేయర్స్, స్మాల్ ప్లేయర్స్ కొంతమంది బెనిఫిట్ తప్పితే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో అనుకున్నంత యాక్సలరేషన్ ఇంకా లేదు. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మేబీ ఇంకొక 3 to 4 ఇయర్స్కి మన ఇండియా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లోకి ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్, అంటే మీరు కావచ్చు, నేను కావచ్చు, మనం కూడా తయారు చేద్దాం. ఎందుకంటే మీరు గమనిస్తే చైనా అలాంటి పొజిషన్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు చిన్న ఇండ్లలో కూర్చొని కొన్ని మేకింగ్ చేస్తూ ఉంటారు, చిప్స్ కూడా డిజైన్ చేస్తూ ఉంటారు. బట్ మనం ఇంకా అంత అడ్వాన్స్ వెళ్ళలేదు. మన యువతలోనూ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే తీసుకుందో, ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్, ఆ కాన్సెప్టు కార్యరూపం దాల్చడానికి ఇండియా లెవెల్లో ఇంకా ఒక 3 to 5 ఇయర్స్ పడుతుంది. అప్పుడు కానీ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్టు లేదా మేక్ ఇన్ ఇండియా అనే ఒక ఐడియా బెటర్మెంట్ అవ్వదు. సో మనం చూసుకున్నట్లయితే వాళ్ళు చెప్పినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో, ఆ బడ్జెట్ మొత్తం రానున్నటువంటి దేశ భవిష్యత్తుని 5-10 సంవత్సరాలు ఆర్థిక వ్యవస్థను బలపరిచే విధంగా ఏమన్నా ఉండబోతా ఉందా? నాకైతే ఆర్థిక వ్యవస్థ అనేది సింపుల్ కాన్సెప్ట్లో మీ కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పర్చేసింగ్ పవర్ అండి. ఇప్పుడు మీకు వచ్చే శాలరీ మీకు చేతికి ఎక్కువ వస్తుంది అనుకోండి, మీరు వెళ్ళి ఖర్చు పెడతారు. అంతేగాని మీరు దాచుకోరుగా కొంత బంగారంలో పెట్టచ్చు, కొంత ఇంటికి హోమ్ లోన్ పెట్టచ్చు, కొంత సరుకులు కొనుక్కుంటారు, ఫుడ్కి ఆర్డర్, జొమాటోలో ఆర్డర్ పెడతారు కదా. అంటే మీకు వచ్చిన డబ్బులు మీరేం దాచుకోవట్లేదు. మీరు దాచుకుంటే ప్రాబ్లం, కన్జ్యూమ్ చేయకపోతే మీరు వెళ్ళి మీరు ఖర్చు పెట్టకపోతే ప్రాబ్లం. బట్ మీ చేతికి వచ్చే డబ్బులు పెరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు మీరు ఖర్చు పెడతారు. మీరు ఖర్చు పెడితే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సి వద్ది, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే వాళ్ళు ప్రొడక్షన్ చేయాలంటే రా మెటీరియల్ తీసుకోవాలి, రా మెటీరియల్ కావాలంటే మళ్ళీ ఇది ఇట్స్ అ సైకిల్, ఎకనామిక్ సైకిల్. ఆ రకంగా చూస్తే ఈసారి వెరీ ఫ్యూ ఇండస్ట్రీస్ ఆర్ గోయింగ్ టు బెనిఫిట్, ఎస్పెషలీ సోలార్, బ్యాటరీ, కొన్ని ముడి సరుకులు చేసేవి, లేకపోతే ఎంఎస్ఎంఈలో కొంతమందికి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి బెనిఫిటే. కానీ ఐ డోంట్ సీ చాలామందికి ఆశాజనకంగా ఏదైనా ఉందా అని అంటే సేవింగ్స్ లేవు. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకి డబ్బులు ఏదైనా మిగులుతున్నాయా అనేది బడ్జెట్, అంతే కదా. ట్యాక్స్ తగ్గుతుందా లేకపోతే నా ఇన్కమ్ పెరుగుతుందా, ఈ రెండే ఆఫర్లు, ఈ రెండిట్లో ఏమీ లేదు. సో ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి అనే కాన్సెప్ట్ వాళ్ళు తీసుకొస్తా ఉన్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ పెరగడానికి రకరకాల స్కీమ్స్ వేయాలండి. ఇప్పుడు మీ దగ్గర 100 ప్రోడక్ట్స్ ఉంటాయి, మీరు అమ్మాలంటే ఏం చేస్తారు? ఆ స్కీమ్, ఈ స్కీము, పండగ స్పెషల్ అని పెడతారా? అట్లాగే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ని మారుమూలకి వెళ్ళాలంటే స్టేట్ భాగస్వామ్యాలు కావాలి, స్టేట్ భాగస్వామ్యం తర్వాత జిల్లాల భాగస్వామ్యం కావాలి. కాబట్టి వాళ్ళు అలాంటి క్లస్టర్ని, అంటే ప్రతి ఇప్పుడు డీసెంట్రలైజేషను, ఆ తెలంగాణ మొత్తం వచ్చి హైదరాబాద్లో కూర్చోవడం అలా వద్దని, అలా ఆంధ్ర మొత్తం కూర్చొని ఒక చోటకి వెళ్ళమని, అలాంటి అవాయిడ్ చేద్దామని చెప్పి మేక్ ఇండియా కాన్సెప్ట్ని డీసెంట్రలైజ్ చేస్తున్నారు. అంటే ఎక్కడ ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో బెటర్ ఏది ఉంటుందో అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ కావాలని చెప్పి జిల్లాకు ఒక క్లస్టరు, జిల్లాకు ఒక ఉమెన్ హాస్టలు, జిల్లాకు ఒక హాస్పిటలు, యూ అండర్స్టాండ్. అక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడే కవర్ అయ్యేటట్టు డీసెంట్రలైజ్ అప్రోచ్ అంటారు దీన్ని. అందుకోసం చేస్తున్నారు తప్పితే దీనివల్ల రిజల్ట్ విజిబుల్గా అప్పుడే తెస్తాయి అంటే 1 yearలో అద్భుతాలు అయితే జరగవు. ఇంకొక 5 to 7 years మినిమం ఒక విజిబిలిటీ కనపడడానికి.
సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే వాళ్ళు దాదాపు 5 ఏదైతే రైల్వే కారిడార్లు, పెద్ద రైల్వే కారిడార్లు అటు పూణే నుంచి హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ నుంచి బెంగళూరు కావచ్చు, ఇలా 5 ప్లేస్ నుంచి వాళ్ళు వివిధ ప్లేస్ నుంచి కూడా వాళ్ళు ఇక్కడ మేము కారిడార్లు కూడా తీసుకొస్తాం, రైల్వే కారిడార్లు తీసుకొస్తామని చెప్పారు. సో వీటి వల్ల ఇటు సామాన్యులకు ఏమన్నా లాభం చేకూరే అవకాశం ఉందా ఆ రైల్వే కారిడార్ల వల్ల? అంటే ప్రయాణం సులభతరం కావడం ఇట్లాంటి ఏమన్నా? అంతే కదండి. ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవే పెట్టిన కొద్దికి ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు మీరు ఇక్కడ హైదరాబాద్లో పెట్టాల్సిన ఒక ఫ్యాక్టరీని కొంచెం దూరంగా పెడతారు. సో దానివల్ల ఏమంటే ఎక్స్పాన్షన్ పెరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా సేమ్ వే రైల్వేస్ కూడా. రైల్వే ఇప్పుడు నీకు రోడ్డు మీద లారీతో పంపించే సరుకులకి వాల్యూకి, అంటే ఒక సరుకుని మీరు ఇక్కడ నుంచి విజయవాడకి ఒక లారీ పంపించాలంటే అయ్యే ఖర్చుకి ట్రైన్లో పంపిస్తే తగ్గిద్ది. ఆబ్వియస్లీ ట్రైన్ ఖర్చు అనేది తక్కువ. సో డెఫినెట్లీ ట్రాక్ లేసిన కొద్దికి నీకు బెటర్ అవుతుంది. నీకు ట్రావెల్ బెనిఫిట్, ట్రావెల్ ఫాస్ట్. వందే భారత్ వచ్చాక ఏమైంది, ఫాస్ట్గా వెళ్తున్నానికి దానికి చూజ్ చేసుకుంటాం కదా ట్రావెల్కి. అంతే తప్పితే దానివల్ల బెనిఫిట్ అంటే ఏదో ఒకటి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దానికి ఉపాధి ఉంటుంది. ఇప్పుడు ఆ ట్రాక్ వేయడానికి ఎంతమంది పనిచేస్తారు, ట్రాక్ వేయడానికి ఎంత ఐరన్ కావాలి, ట్రాక్ వేసాక ఎంతమందికి ఉపాధి వస్తుంది. సో ఎవ్రీథింగ్ జనరేట్స్ ఎంప్లాయబిలిటీ. బట్ నాకు సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటంటే ఈ టైంలో విమానయానాన్ని పెంచాల్సింది పోయి విమాన రంగానికి అసలు అంటే చెప్పుకోదగ్గ ఎలకేషన్స్ లేవు. దట్ ఈస్ యాక్చువల్లీ సర్ప్రైజెస్ మీ. నువ్వు జిల్లాకు ఒక ఈ 5 సెంటర్లు ఎలా అయితే రైల్వే ఉందో, ఎక్కడైతే ఎక్కువ ప్రయాణాలు ఉన్నాయో విమానాశ్రయం కూడా నిర్మిస్తానికి వాళ్ళు దే షుడ్ హ్యావ్ కమ్ బ్యాక్. వాళ్ళకి ముందు రావాల్సింది. ఎందుకంటే మనం ప్రయాణాలు 4,000 5,000 రూపాయలకి ఎక్కడి నుంచి తిరుపతి వెళ్తున్నాము, ఇక్కడ నుంచి చెన్నై వెళ్తున్నాము, ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్తున్నాం. సేమ్ డే ఒక్కోసారి 8,000 10,000 పడుతుంది. కానీ ఒక 2 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుంటే మీకు 4,000 5,000కి వస్తుంది. మీరు బస్సులో వెళ్ళినా 1,500 నుంచి 2,000 అవుతుంది ఈజీగా. బట్ ఈ ఫ్లైట్లో వెళ్ళడం వల్ల వితిన్ 3 అవర్స్ 5 అవర్స్లో అయిపోతుంది కదా. విమానాశ్రయానికి సంబంధించి వాళ్ళు ఎందుకు ఎంకరేజివ్గా చేయలేదు అనేది నాకు అర్థం కాని విషయం. రైల్వే మీద పెట్టిన అమౌంట్ 2.5 లక్షల కోట్లు ఫర్ ద బుల్లెట్ ట్రైన్ కావచ్చు, లేకపోతే కారిడార్స్ కావచ్చు, బుల్లెట్ ట్రైన్స్ బిట్వీన్ సిటీస్ కావచ్చు. వై దే హ్యావ్ నాట్ థాట్ అబౌట్ ఎయిర్ప్లేన్ అనేది నాకు అర్థం కాని ప్రశ్న. ఇంకా డీటెయిల్డ్ బడ్జెట్, ఎందుకంటే వీళ్ళు తక్కువ బడ్జెట్ అనౌన్స్ చేసాం, బడ్జెట్ డీటెయిల్డ్ ఏదో నోట్ ఇస్తా అని చెప్పారు. డీటెయిల్డ్ నోట్ ఇచ్చాక కూడా మేము చూడాలి ఒకసారి. ఓకే, ఇవన్నీ అంటే మనం ఇవన్నీ టాపిక్ పక్కన పెడితే మెయిన్ టాపిక్ ఏదైతే ఆదాయ పన్ను ఉందో దానికి సంబంధించి ఐటీఆర్ని సులభతరం చేశారు, టీసీఎస్ని కొద్దిగా తగ్గించడం కావచ్చు, ఇట్లాంటివన్నీ చేసి విదేశాల్లో చదువుకున్న పిల్లలకి కొద్దిగా సులభతరం చేసినట్టు కనిపిస్తూ ఉందా? సుంకాలు కావచ్చు, వీటన్నిటి మీద ఏమన్నా సులభతరం చేసినటువంటి అంశాలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా? మీరు జర్నలిస్టే కదా, మీకేమనిపించింది చెప్పండి, మీరు చెప్పండి. మీరేమనిపించింది, మీరు చదివారా? ఏమనిపించింది అంటే యాజ్ అన్ అనలిస్ట్గా నన్ను పిలిచి నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే జస్ట్ బికాజ్ నేను అనలిస్ట్కి వచ్చాను కాబట్టి నేను బాగుందండి, ఇది బాగానే ఉంటుందండి అంటాం కాదు. ఫ్యాక్ట్ చెప్పాలంటే రూపాయి లాభం లేని విషయం. లాస్ట్ ఇయర్కి నెక్స్ట్ ఇయర్కి కూడా ఏదైతే ఉందో 12 lakhs డిడక్షన్స్, 12 lakhs వరకు ట్యాక్స్ లేదు. అదే ఉందో తప్పితే కొత్తగా ఏం జరగలేదు. రూపాయి కూడా ట్యాక్స్ బెనిఫిట్ రాలేదు. ఓన్లీ బెనిఫిట్ వచ్చింది ఏంద్రా అయ్యా అంటే బిజినెస్ పీపుల్కి. అంటే నార్మల్గా ఐటీఆర్ 1, 2, 3, 4, 5 అలా ఫార్మ్స్ ఉంటాయి. ఐటీఆర్ 1 and 2 వాళ్ళకి లాస్ట్ ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ జనరల్గా 31st July కల్లా ఫైల్ చేయాలి. అంటే ఓన్లీ సాలరీ ఎంప్లాయీస్, రెంటల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఐటీఆర్ 1, 2 యూజ్ చేస్తారు. వీళ్ళిద్దరికి మాత్రమే 31st July. వాళ్ళు కాకుండా ఇంకొక 1 month ఎక్స్టెండ్ చేశారు మిగతా వాళ్ళకి. ఎవరికి బిజినెస్ ఉన్న వాళ్ళకి, చిన్నవి లేదా పార్ట్నర్షిప్ ఫార్మ్లు ఉండి చిన్న బిజినెస్ ఉన్న వాళ్ళకి. అర్థమైందా? ఇలాంటి వాళ్ళకి మాత్రమే వాళ్ళు ఒక 1 month ఎక్స్టెండ్ చేశారు. ఒకటే అంటే టైం ఎక్స్టెండ్ చేశారు. దానివల్ల పెద్ద ఒరిగేది ఏం లేదు. రెండోది ఏంటంటే నేను ఒకవేళ జూలై కల్లా ఫైల్ చేసేవాడిని. ఒకవేళ నేను డిలే ఫైల్ చేసినా రివైజ్ రిటర్న్ కానీ ఏదైనా ఫైల్ చేసుకోవాలంటే వితౌట్ పెనాల్టీ లేకుండా డిసెంబర్ వరకు ఫైల్ చేసేవాడిని. జనరల్గా మీ ప్రేక్షకులకు చూసే వాళ్ళకి అర్థం అవ్వచ్చు. జూలైలో ఫైల్ చేసేసాను, నేను కొన్ని కరెక్షన్ చేయాలి, రివైజ్ రిటర్న్ ఫైల్ చేయాలి. జనరల్గా రివైజ్ రిటర్న్ నాకు డిసెంబర్ దాకా టైం ఉండేది. ఇప్పుడు మార్చి దాకా ఎక్స్టెండ్ చేశారు. పెద్ద బెనిఫిట్ లేదు. ఎందుకంటే 150 కోట్ల ఇండియన్స్లో రిటర్న్స్ ఫైల్ చేసేవాళ్ళు 6 కోట్లు 7 కోట్లు ఉన్నారు. అందులో ట్యాక్స్లు కట్టేవాళ్ళు ఓన్లీ 2 కోట్ల మందే ఉన్నారు. ఎవరి కోసం చేశారా అంటే ఓకే, మనం చూసుకున్నట్లు విద్యారంగం అటు పక్కన పెడితే వైద్య రంగానికి వస్తే వాళ్ళు అటు ఆయుర్వేదానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు బడ్జెట్ కేటాయించి ఆయుర్వేదాన్ని డెవలప్ చేయాలి అనే విధంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది ఆ బడ్జెట్లో. ఎట్లా చూస్తారు దాన్ని మీరు? విద్యా వైద్యం అండ్ ఆరోగ్యం రిలేటెడ్గా చేసినా వీ వెల్కమ్ అండి. ఎందుకంటే ఏ దేశంలో అయినా ప్రజలకు కావాల్సింది మేజర్గా, నేను బతుకుతున్నప్పుడు ఉండడానికి ఒక ఇల్లు, తినడానికి ఒక తిండి, నాకేమైనా ప్రాబ్లం అయితే ఆరోగ్యానికి నేను వర్రీ కాకుండా ఉంటే చాలు, మిగతా అంతా నేను శక్తిగా సంపాదించుకుంటా.
కష్టపడడమో పని చేయడమో జాబ్ చేయడమో వ్యాపారం చేయడం చేసుకుంటా. ఈ మూడిట్లోనే ఎక్కువ సేవింగ్స్ అనేది పోతూ ఉంటాయి. విద్యకేమో పిల్లలకి చదువులనో, వైద్యంకి ఏమో సడన్గా ఏమైనా ఇష్యూ వస్తే హాస్పిటల్ ఖర్చులను అవుతూ ఉంటుంది. ఇంటికి మేజర్గా మన సేవింగ్స్ అన్నీ కూడా లోన్ అని హోమ్ కొనుక్కొని పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేసేది. ఈ 3 విషయాల్లో ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా ఎలాంటి ఇనిషియేట్ చేసినా ఇట్ ఈస్ ఆల్వేస్ వెల్కమింగ్. సామాన్య ప్రజలకి ఎంత బెనిఫిట్ చేయగలిగితే అంత వెల్కమింగ్. సో ఆయుర్వేదం ఏంటంటే మనం ఎప్పటి నుంచో సనాతన కైండ్ ఆఫ్ అంటే మన పూర్వీకులు ఏదైతే మనం ఆచరించే వాళ్ళం. ఇప్పుడు నోట్లో నాకు చిన్నప్పుడు పుల్లు వస్తే ఏం చేసేవాడిని అంటే ఇల్లు ఈతాకు నమ్మలేవాడిని. ఇట్స్ కైండ్ ఆఫ్ ఆయుర్వేదం. మనం ఏంటంటే ఇంగ్లీష్ మందులు వచ్చేసాక వేరే టాబ్లెట్ వేసుకుంటాం, ఎందుకంటే ఫాస్ట్గా చేసేసుకోవచ్చు, ఈజీగా ఉండొచ్చు అనేది. కానీ ఆ ఈతాకులో కూడా పాజిటివ్స్ నెగిటివ్స్ అనే మాట్లాడతారు ఇంగ్లీష్ డాక్టర్లు. మీ డాక్టర్ దగ్గర అనుకోండి ఏది పడితే నవ్వుతారా, ఆ ఈతాకు మీద ఏదైనా వైరస్ ఉంటే ఏంటి, ఇలా రకరకాల మాట్లాడతారు. బట్ ఆయుర్వేదం ప్రాపర్గా ప్రిపేర్ చేసిన ఆయుర్వేదాన్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ స్టెప్ అనేది వెల్కమింగ్ మూవ్. ఎందుకంటే మన పూర్వీకుల యొక్క సైన్స్ బేస్డ్ ఆయుర్వేదం అనేది ఈజ్ డెఫినెట్లీ వర్త్ ట్రయింగ్. ఎందుకంటే ఇంగ్లీష్ మందుల వల్ల నీకు ఓన్లీ హోల్డ్ చేస్తుంది, టెంపరీ హోల్డ్. మీరు ఎవరైనా చూసే ప్రేక్షకులు కావచ్చు, ఎవరైనా డాక్టర్లు కొంచెం కోపం రావచ్చు, కానీ ఈ ఇంగ్లీష్ మందులు ఏదైనా సరే ఇట్స్ అ టెంపరీ క్యూరే కానీ పర్మనెంట్ క్యూర్ కాదు అది ఏదైనా సరే. సో వీ షుడ్ ఆల్వేస్ గో ఫర్ ఏ మనం చేసే దాంట్లో పర్మనెంట్ క్యూర్ కోసమే ట్రై చేయాలి. మనకేమైనా ఒంట్లో బాగపోతే ఏం చేద్దాం, టెంపరీగా మన టాబ్లెట్స్ తగ్గినా కానీ నెక్స్ట్ టైం నుంచి ఏం చేస్తాం, ఫుడ్ చేంజ్ చేయడం కానీ పొద్దున్న లేసి వాకింగ్ చేయడం, అంటే రూట్ కాజ్కి వెళ్ళి మనం బెటర్ అవడానికి చూస్తాం కదా. ఆయుర్వేదానికి ఎంకరేజ్మెంట్ కూడా ఆ పరంగా తీసుకున్న స్టెప్పే, అది కూడా మోడీ గారి ఆలోచన నుంచి వచ్చిందే అని అనుకుంటున్నాను. అయితే పర్యాటక రంగాన్ని మనం చూసుకున్నట్లయితే పర్యాటక రంగానికి సంబంధించినటువంటి ఏవైతే ప్యాకేజెస్ ఉంటాయో దాని మీద కూడా ఏదైతే ట్యాక్స్ ఉందో ఆ ట్యాక్స్ని ఎత్తివేస్తున్నట్టు దాదాపు తగ్గిస్తున్నట్టు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు అక్కడక్కడ చూడదగినటువంటి కొన్ని ప్లేస్లలో తాబేలకు సంబంధించినటువంటి కొన్ని ఏర్పాటు చేస్తామని కూడా వాళ్ళు చెప్పారు. సో ఎట్లా చూస్తారు వాటన్నిటిని కూడా? ఇవన్నీ ఎంతమందికి ఉపయోగపడుతుందండి బడ్జెట్ అనేది? ఇవన్నీ ఏంటంటే నేను ఎలా ఖర్చు పెడుతున్నాను. వీ హ్యావ్ అరౌండ్ 50 lakhs crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డబ్బులు. ఇండియా ఈజ్ హ్యావింగ్ ఏ ఎక్స్పెండిచర్ ఆఫ్ 50 lakhs crores. దాన్ని దేనికోసం స్పెండ్ చేస్తున్నాం అంటే రకరకాల అవసరం లేని డిస్కషన్ ఇదంతా. తాబేలు కోసం పెడతాం అంటే ఇప్పుడు మన ఆఫీస్ ఉంటాము, మనం టీ తాగుతున్నాము, ఏం చెప్తాము, టీ కోసం నేను 10,000 ఖర్చు పెట్టాను లేదా బడ్జెట్. అంటే వాళ్ళు ఒక ఎన్విరాన్మెంటల్ సొసైటీని అంటే ప్రాపర్ వాతావరణాన్ని అదే అండి, నేను అదే చెప్తున్నా కదా, నేను గ్రీన్ టీ ఇంట్రడ్యూస్ చేశాను అని చెప్పడం ఏమన్నా ఇది సంథింగ్ వాల్యుబుల్గా మనం ఆడుకునేది ఉందా? అది ఓకే. ఇవన్నీ పక్కన పెడితే ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నటువంటి మాట ఏదో బంగారం ధరలు కావచ్చు, వెండి ధరలు కావచ్చు, ఈ బడ్జెట్ ద్వారా వాటికి ఏమన్నా ఇబ్బంది కలిగే అవకాశం ఉందా? హెచ్చు తగ్గులు ఏమన్నా జరిగే అవకాశం కనిపిస్తూ ఉందా? అంటే దీన్ని ఇండైరెక్ట్గా ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుందండి. మనం ఎప్పుడు చూసినా మార్కెట్ యొక్క సెంటిమెంట్ అంటారు. సెంటిమెంట్ అంటే మనుషులు ఏమనుకుంటున్నారు బడ్జెట్ చూసి, వెంటనే దాని యొక్క రిఫ్లెక్షన్ అనేది మనకు మార్కెట్ మీద తెలిసిపోతుంది. మార్కెట్ 1000 points పైన క్రాష్ అయింది. ఎందుకు అయిందంటారు? ఎందుకంటే బాబు నాకేం బెనిఫిట్ ఇవ్వాలా, నువ్వు నాకు ఇవ్వాల్సిన బెనిఫిట్ అని ఇచ్చుంటే నేను తీసుకెళ్ళి బంగారంలో పెట్టుకున్నాను, మార్కెట్లో పెట్టుకున్నాను, వెండిలో పెట్టుకున్నాను, నాకు మిగిలిన డబ్బుల్ని కొంచెం పెట్టుకోవడానికి ఉండేది, అవకాశం ఉండేది. నువ్వు నాకేం బెనిఫిట్ ఇవ్వలేదు. ఈరోజు స్టాక్ మార్కెట్ కూడా నష్టాలు. అదే రీజను. మనం అప్పుడు స్టాక్ మార్కెట్లో పెద్ద వాళ్ళు పెట్టేది ఒక రకంగా ఉంటుంది. ఎక్కువ మంది ఇండివిజువల్ లేక నీలాంటి వాళ్ళు అలాంటి లేక 1,00,000 2 లక్షలు తీసుకెళ్ళి ఆ స్టాక్ ఈ స్టాక్ కొని అమ్మడం చేస్తాం. ఇలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. వీళ్ళే డిఫైన్ చేస్తారు. అర్థమైందా? పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తెలివిగా ప్రాఫిట్ బుక్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ FFI అంటారు, బయట నుంచి పెట్టిన వాళ్ళు కానీ వాళ్ళందరూ జాగ్రత్తగా చూసుకొని సెట్ చేసుకుని వెళ్ళిపోతారు. బట్ బంగారం వెండి ఏదైనా ఎఫెక్ట్ అవ్వాలంటే ముందు నా డబ్బులు ఏమైనా మిగులుతాయా? ఇప్పుడు నాకు 12 lakhs శాలరీ ఎగ్జామ్షన్ నుంచి 15 lakhs చేస్తుంటే అమ్మయ్యా నాకు 15 లక్షల దాకా ట్యాక్స్ లేదు, నాకు అమ్మయ్యా అని చెప్పి నా దగ్గర ఉన్న డబ్బులు నేను ఏదో ఒకటి ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకు నాకు ఎలా ట్యాక్స్ పడట్లా, ఆ నెక్స్ట్ మంత్ శాలరీలోంచి నాకు కొంత ఎక్స్ట్రా ఒక 10,000 ఎక్స్ట్రా అవుతుంది అమౌంట్ అని ఆలోచన వస్తే నెక్స్ట్ ఆ 10,000 నేను వెళ్ళి గోల్డ్లో పెట్టానేమో. మీరు సామాన్య మనుషుల పాయింట్ నుంచి ఆలోచించారు. ఎందుకంటే దిశ టీవీ మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు మీరు ప్రేక్షకులంతా కూడా బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్, లేకపోతే ఈ ఎడ్యుకేషన్గా మార్కెట్లో బాగా ఎక్స్పర్ట్లో వాళ్ళు కాదు కదా, సామాన్య ఉద్యోగులు, సామాన్య ఇంట్లో కూర్చొని టీవీ చూసేవాళ్ళు, వాళ్ళకి ఏం ఉపయోగపడుతుందని నేను చెప్పగలగాలి. నాకైతే బాబు మీకు ఏమి లేదు, మీరేం వరీ కాకండి, మీరు రిలాక్స్, అవుట్ సైడ్ రిలాక్స్ లాగా మీకు ₹1 బెనిఫిట్ లేదు, మీరు రెగ్యులర్గా చేసుకునే వర్క్నే చేసుకోండి,
4 సార్లు తిట్టుకోండి, వదిలేయండి, అంతే. మీకైతే బెనిఫిట్ ఏం లేదు, బంగారం పరంగా కావచ్చు, దేని పరంగా కావచ్చు. మీకుండే ఒకటే అడ్వాంటేజ్ ఏంటంటే బంగారం కానీ వెండి ధరలు కానీ కొంచెం పడతాయి మార్కెట్ పడినప్పుడు. నార్మల్గా కూడా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ రీసెంట్గా వాళ్ళు ప్రాఫిట్స్ డిక్లేర్ చేసి అదే ప్రాఫిట్స్ బుక్ చేయడం కోసమని మొన్న తగ్గింది. మీకు గుర్తుందో లేదో, వెండి సడన్గా తగ్గింది, 4 లక్షల దగ్గర చెల్లింది, మళ్ళీ 360, 350కి వచ్చింది. ఎందుకంటే ఏదో అవుతుందని కాదు, ఏంట్రా అంటే ఫారిన్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా, ఇప్పుడు షేర్ మార్కెట్ల కంటే కూడా వెండి మీద ఇన్వెస్ట్ చేద్దామని పెద్ద పెద్ద ఎత్తున మనం మామూలుగా పీపుల్ అంటే కూడా పెద్ద పెద్ద కంపెనీలు కూడా కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేసి ఉంటాయి. ఎప్పుడైతే ఎక్కువ మంది కొంటున్నారో అది పెరుగుతూ ఉంటుంది. ఒక్కసారిగా ఎక్కువ మంది అమ్మినప్పుడు, ఎక్కువ అమౌంట్ అమ్మినప్పుడు ఆబ్వియస్లీ అవైలబిలిటీ ఆఫ్ అమ్మే వాళ్ళు ఎక్కువ ఉంటారు, కొనే వాళ్ళు తక్కువ ఉంటారు. కాబట్టి ఆ డిమాండ్ అండ్ సప్లైలో తగ్గింది రేటు. ఇప్పుడు కూడా ఈ ఆశాజనకంగా మార్కెట్ లేకపోతే ఇంకొంచెం తగ్గిద్ది, ఎందుకంటే వాళ్ళు కూడా అమ్ముకుంటారు. అరే ఈ మార్కెట్ మళ్ళీ పడిపోతుంది, మనం మనం ఎలాగో ప్రాఫిట్ బుక్ చేద్దామని చెప్పి అమ్మేస్తారు. సో అది ఇంకా తగ్గిద్ది. సో ఇప్పుడు కొనుక్కోండి, ఎందుకంటే ఆ వార్ తగ్గేటట్లేదు, ఆ గ్రీన్లాండ్ వారు తగ్గదు, ఉక్రెయిన్ వారు, రష్యా వారు తగ్గేటట్లేదు. ప్లస్ ఇంటర్నేషనల్ బిజినెస్ ట్రాన్సాక్షన్లో ఆర్డర్ ఆఫ్ బిజినెస్ అంటే ప్రపంచంలో ఏ కంట్రీకి బిజినెస్ మధ్య జరిగినా కానీ డాలర్ సెట్ ఆఫ్ ఉండేది. ఇప్పుడు అది లేదు. దట్ మీన్స్ ఎవరెవరైనా వాళ్ళ ఓన్ కరెన్సీ ఏదో చేసుకోవచ్చు. బట్ ఎక్స్చేంజ్ అంటే ఇప్పుడు మీరు రష్యా నుంచి నేను కొనుక్కున్నప్పుడు మనం రూపాయలు ఇవ్వాలి, కానీ రష్యా వాళ్ళు రూపాయి తీసుకెళ్ళి వాళ్ళ కంట్రీలో ఖర్చు చేయలేరుగా. మరి అప్పుడు ఏంటంటే ఏ కంట్రీలోనే యాక్సెప్ట్ చేసేది డాలర్, అందుకని డాలర్లో ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, డాలర్ కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాడని చెప్పి డాలర్ బదులు ఇంకేదైనా ఎక్స్చేంజ్ చేయొచ్చు, రష్యా కరెన్సీ కానీ ఇండియన్ కరెన్సీ కానీ. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, బంగారం ఇచ్చేయండి అంటున్నారు. ఎందుకంటే బంగారం కలర్ యాక్సెప్ట్, గోల్డ్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ ఇన్ రష్యా, గోల్డ్ ఈజ్ యాక్సెప్టెడ్ ఇన్ ఇండియా, గోల్డ్ ఈజ్ యాక్సెప్టెడ్ ఇన్ ఎవ్రీ కంట్రీ. దట్ మీన్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ కమోడిటీ. అంటే మీరు ఏది కొన్నా, మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం, మన నుంచి వాళ్ళకి బియ్యం పంపిస్తాం. ఆ సెటప్ చేయడానికి, ఫారెన్ సెటప్ చేయడానికి కామన్ కరెన్సీగా గోల్డ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గోల్డ్ పెరుగుతుంది. ఒక్కోసారి వెండి కూడా యాక్సెప్ట్ చేయొచ్చు, ఎందుకంటే దిస్ ఇస్ లోహాలు కదా, ఇది యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంది. దానివల్ల ఇది ఖచ్చితంగా పెరిగే. సడన్గా 4 లక్షలకి వెళ్ళిపోయి మొన్నటిదాకా అరే అనవసరంగా ఇన్వెస్ట్ చేయలేదురా, 2,70,000 ఉన్నప్పుడు నేను సంవత్సరం క్రితం 70,000, 80,000 ఉంది, ఈ రోజు 4 లక్షలు వెళ్ళిపోయింది అనుకుంటున్నాం. ఏది వెండి. ఓకే, బంగారం కూడా అరే ఏంటి 1,40,000-1,50,000కి అయిపోయింది. అలా ఇప్పుడు ఎంత ఉంది, 1,70,000 ఉందా ఈరోజు? 1,70,000 ఉంది. అబ్బా 1,20,000 అన్నప్పుడు పెడితే బాగుండదు అనుకుంటాం. సరే ఈ రోజైనా పెట్టొచ్చా అంటే ఇప్పుడు పడింది. కాబట్టి నాకు తెలిసి బడ్జెట్ అంత ఆశాజనకంగా లేదు, కాబట్టి ఇంకొంచెం పడితే పడవచ్చు. రేపు కూడా, రేపు మండే కాబట్టి రేపు ఖచ్చితంగా, రేపు సామాన్య జనాలు కొనొచ్చు అంటారా బంగారం కొని? రేపు మధ్యాహ్నం దాకా వెయిట్ చేసుకోనండి. రేపు మధ్యాహ్నం ఆ టైం తర్వాత ఏమవుతుందంటే ఇంకొంచెం తగ్గిద్ది, ఎందుకంటే సేల్ చేద్దానికి, ప్రాఫిట్ బుక్ చేయడానికి ట్రై చేస్తాం కదా. అంత ఎంకరేజివ్గా లేదు కదా. మిగతా బంగారం కానీ ఏదైనా ట్యాక్స్ పరంగా కానీ పెద్దగా బెనిఫిట్లు ఇచ్చింది ఏం లేదు. కాబట్టి చాలా మంది అమ్ముతారు ప్రాఫిట్ బుక్ చేయడం కోసం. అమ్మినప్పుడు తక్కువ రేటుకి వస్తుంది. ఆ టైంలో కొనుక్కుంటే ఖచ్చితంగా పెరిగిద్ది. బంగారం కావచ్చు, వెండి కావచ్చు, కాపర్ కావచ్చు, ఇవి పెరుగుతాయి. ఎందుకంటే సడన్గా పడినాయి కదా, ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ పెరిగిద్ది. ఎందుకంటే నీకు ఇంటర్నేషనల్గా నిశ్చిత అలాగే కొనసాగుతుంది. కాబట్టి మై సజెషన్ ఈస్ టు గో ఫర్ దీస్ ఇన్వెస్ట్మెంట్స్. సో మధ్యతరగతి కుటుంబాలు చూసుకుంటే ఈ టీవీ కావచ్చు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు, ఇవన్నీ కొనడం వాళ్ళకు ఒక కళ అని చెప్పుకోవచ్చు. చిన్న కొనాలని ఒక ఆశతో ఉంటారు. సో ఇట్లాంటి టైంలో ఈ బడ్జెట్లో కొద్దిగా వారికి రిలీఫ్ లభించింది, వారు కూడా వెళ్ళి కొనుక్కునే అవకాశం ఏమైనా ఉందా? ఎప్పుడో మొత్తం లాస్ట్ ఇయర్ నుంచే ఎలక్ట్రానిక్స్ ఇచ్చారు. ఎందుకంటే రీసెంట్గా జీఎస్టీ ఒకటి చేంజ్ చేశారు కదా, 5 and 18%. లగ్జరీ గుడ్స్కి 18% పెట్టారు, నార్మల్ గుడ్స్కి 5% పెట్టేశారు. కాబట్టి ఎలక్ట్రానిక్స్ ఎప్పుడో తగ్గిపోయింది మన దగ్గర లాస్ట్ ఇయర్లోనే ఎలక్ట్రానిక్స్ చాలా తగ్గించేశారు. లాస్ట్ ఇయర్ కంటే ఇంకొంచెం తగ్గించినట్టు అదేం లేదు. కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు యూరోపియన్ మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనం అంటే చాలా అగ్రెసివ్గా మార్కెటింగ్ చేస్తున్నాం కదా. వరల్డ్ ప్రపంచానికి మనం సప్లై చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి చిప్పులు తయారు చేయడానికి ఎంకరేజివ్గా ఉంది. కాబట్టి సెమీ కండక్టర్స్ అంటారు దాన్ని. సో మనం ఇండియా వాళ్ళు కూడా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ బేస్ మీద సెమీ కండక్టర్ కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఆ చిప్పుగాని ఉంటే చుట్టూతా ఉండే ఎల్ఈడి స్క్రీన్ కావచ్చు, వెనకాల ఉండే డంబులు అవన్నీ కావచ్చు, అవి మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మడానికి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ప్రొడక్షన్ పెరుగుతూ ఉంటుందో ఆబ్వియస్లీ రేట్ తగ్గుతూ ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఈజ్ ఆల్రెడీ చీప్. మీరు నా గురించి పెద్ద మాడక్కల ఎవరేమో బయటకు వెళ్తే, మార్కెట్కి వెళ్తే ఎన్ని దొరుకుతున్నాయి చెప్పండి మీరు, డిఫరెంట్ బ్రాండ్స్. అవునా, మొబైల్స్ కూడా 6,000-7,000 రూపాయలకి మంచి మొబైల్, టచ్ స్క్రీన్, లెంత్ స్క్రీన్ ఎన్ని దొరుకుతున్నాయి. అది ఆల్రెడీ తగ్గేసి ఉన్నాయి. బెనిఫిట్ ఏమో ఓకే, తగ్గుతుంది ఆటోమేటిక్గా. నువ్వు బల్క్లు పెరిగిన కొద్దికి వాల్యూ తగ్గుతూ ఉంటుంది. ఓకే, బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు నిర్మలా సీతారామన్ గారు కొన్ని రాష్ట్రాలకు రిక్వెస్టింగ్గా ఒక మాట చెప్పడం జరిగింది. ఏవైతే మైనింగ్ సంబంధించినటువంటి కూడా మనం ఎక్కువ ఇంకా డెవలప్ చేయబోతా ఉన్నాం, దానికి ఇటు ఒడిశా రాష్ట్రాలు కావచ్చు, అటు కేరళకు సంబంధించినటువంటి కొన్ని రాష్ట్రాల పేరు వారు లేవనెత్తడం జరిగింది. సో ఇవి ఈ రాష్ట్రాలు కొద్దిగా సహకరించాలి కేంద్ర ప్రభుత్వానికి. సో మనం మైనింగ్లో ఇంకా డెవలప్ అవ్వచ్చు అనేది, ఖనిజాలు ఇంకా చాలా గొప్పగా ఉన్నాయి, మనం డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఎట్లా చూస్తారు దీన్ని? అది న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయండి, స్పెసిఫిక్ లోహాలు అంటాం మనం. కొన్ని
వెరీ రేర్ మెటల్స్ అంటాం మనం. ఆ మెటల్స్కి తీసుకోవాలంటే ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్లు ఒప్పుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఫైండ్ అవుట్ చేసినా కూడా స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకోవాలి. అందుకని రిక్వెస్టే కానీ దాంట్లో పెద్ద డిస్కస్ చేయలేదు. స్టేట్ గవర్నమెంట్ లాంటి రాష్ట్రాలు ఒప్పుకుంటే అంటారా? అంటే ఇక్కడ బీజేపీ అక్కడ కాంగ్రెస్ ఉంది, అందుకని ఆ మాట అర్థమైందా? ఇప్పుడు దే ఆన్ టు ఎక్స్ట్రాక్ట్ దట్ మినరల్స్. సెంట్రల్ గవర్నమెంట్కి ప్రపోజల్స్ వచ్చినాయి డిఫరెంట్ కంట్రీస్లో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ నుంచి. సో ఒరిస్సాలో ఇలాంటి కైండ్ ఆఫ్ మెటల్ మేము ఫైండ్ అవుట్ చేసాము, మాకు ఎక్స్ట్రాక్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి సో థింగ్ అని. అది సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వదుగా. అందుకని ఆ స్పెసిఫిక్ కాస్క్ తప్పితే దీంట్లో పెద్ద మాడుకోవడానికి ఏం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ కెనాట్ పుష్ గివ్ అప్రూవల్ కదా, అన్లెస్ ఇట్ ఈస్ ఫారెస్ట్ అథారిటీ ఉంటే తప్పితే దే కెనాట్ గివ్ అథారిటీ. అందుకని స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ కోసం వాళ్ళు కొన్ని ఎక్కడైతే ప్లేస్లో ఉన్నాయో వాటి కోసం అలా మాట్లాడడం జరిగింది. అంటే కలిసి తీసుకుందాం, నేను రాయల్టీ కొంత తీసుకుంటాను, నువ్వు రాయల్టీ తీసుకో, ఎలా చేద్దాము ఈ రేర్ మెటల్స్ అనేది ప్రపంచానికి సప్లై చేయడానికి మనం ఎలా చేద్దాం అనేది రిక్వెస్ట్. సో అది అంటే అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల నాయకులు ఒప్పుకుంటారా బీజేపీ ప్రభుత్వం? డిపెండ్స్ అండి. ఇప్పుడు రెవెన్యూ వస్తుందంటే ఎవరైనా ఒప్పుకుంటారు, ఏముంది దాంట్లో. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్స్ తీసుకొచ్చి లేకపోతే ఒక కంపెనీ వస్తుంది, ఈ కంపెనీ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, ఒక చోట ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటానంటది. చేసుకుంటా అన్నప్పుడు రెవెన్యూ ఎంత వస్తుందో చూస్తారు, వాళ్ళు ఎంత రాయల్టీ కడతారో చూస్తారు, ఎంత అమౌంట్ అని చెప్పి. వై నాట్? ఇట్ ఈస్ అ రెవెన్యూ ఫర్ ద స్టేట్ ఆల్సోనా. స్టేట్కి రెవెన్యూ ఇస్తా అంటే ఎవ్రీబడి విల్ అగ్రీ. సో విదేశాల నుంచి వస్తున్నటువంటి ఏవైతే క్లౌడ్కి సంబంధించినటువంటి ఇష్యూ అది ఏదైతే ఉందో 2047 వరకు కూడా వారికి ట్యాక్స్ ఫ్రీ అని కూడా చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇట్స్ గుడ్ మూవ్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఆటోమేషన్ అయిపోయాక, ఐ థింక్ మీ దిశ టీవీలోనే లాస్ట్ టైం నేను చెప్పినట్టున్నాను, ఆటోమేషన్ వల్ల ఆల్మోస్ట్ నెట్ 60 to 70%, అంటే లాస్ట్ టైం నేను 80% చెప్పాను, 20% మళ్ళీ కొత్త క్రియేషన్ అవుతాయి కాబట్టి నెట్ 60% ఆఫ్ ఐటీ జాబ్స్ విల్ బి రిమూవ్డ్. టోటల్గా 80% ఆఫ్ ఐటీ జాబ్స్ విల్ బి రిమూవ్డ్ అవుట్. అందులో మళ్ళీ ఇంకో 20% క్రియేట్ అవుతుంది కాబట్టి నెట్ 60% ఐటీ జాబ్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. వాళ్ళకు ఉండదు, ఎందుకంటే దట్ విల్ బి రీప్లేస్డ్ బై ఏఐ వర్క్, దట్ విల్ బి రీప్లేస్డ్ బై ఆటోమేషన్ టూల్స్, మనం చేసే వర్క్. దానివల్ల వాట్ ఆర్ ద అదర్ ఆప్షన్స్? ఎందుకంటే ఇంతమంది ఐటీ జాబ్స్ మన హైదరాబాద్లో తీసుకున్న, బెంగళూరు తీసుకున్న, ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ ఏదిలో ఉన్నారంటే ఐటీలో ఉంటారు. ఆ టైంలో జీసీసీని అనౌన్స్ చేశారు. జీసీసీ అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటారు. అంటే ప్రపంచానికి ఇక్కడ కూర్చొని ఒక పెద్ద బిల్డింగ్లో కూర్చొని ప్రపంచానికి ఏది కావాలో ఇక్కడి నుంచి సర్వీస్ ఇవ్వడం. అంటే ఒక కంట్రీకి యూకేలో రిక్వైర్మెంటు, ఇండియాకి రిక్వైర్మెంటు, ఆస్ట్రేలియాకి రిక్వైర్మెంట్, ఏది రిక్వైర్మెంట్ ఉన్నా ఇక్కడ ఇండియాలో కూర్చొని ఇక్కడ నుంచి కంప్లై చేయడం. ఇప్పుడు మీరు 4 కంట్రీస్లో ఆఫీసులు ఉన్నాయి, మీకు ఏంటంటే అన్ని చోట్ల నుంచి ఏ కంట్రీలో ఆ కంట్రీలో సీఎల్ని పెట్టుకోవాలి, లేకపోతే ఏ కంట్రీలో ఆ కంట్రీలో కన్సల్టెంట్లు పెట్టుకోవాలి. బట్ జీసీసీ రావడం వల్ల ఈ యొక్క జీసీసీ ఇస్తే చాలు, వీళ్ళే అన్ని కంట్రీ కంప్లైన్స్ అంతా కూడా చేసి మీకు ఇస్తారు కంప్లైన్స్. మీకు అర్థమైందా? ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం కానీ, టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేయడం కానీ, ట్యాక్స్ల పేమెంట్ కానీ, లోకల్ అథారిటీతో కంప్లైంట్స్ కానీ, ఇవన్నీ ఒకటే సెంటర్ నుంచి అప్లై అవుతాయి, ఒకటే సెంటర్ నుంచి క్లియర్ అవుతాయి. దీనివల్ల మనకే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. దట్ మీన్స్ మనం ఇండైరెక్ట్లీ ఒక చీప్ కైండ్ ఆఫ్ లేబర్, మ్యాన్ పవర్ మనకు ఉన్నట్టు, టెక్నికల్ మ్యాన్ పవర్. ఐటీ వాళ్ళు నేను లేబర్ అని అనకూడదు కానీ, బట్ టెక్నికల్లీ మ్యాన్ పవర్ అవైలబిలిటీ మన ఇండియా నుంచి ఎప్పటి నుంచో ఉంది. బట్ ఇప్పుడు జాబులు పడడం వల్ల దీన్ని హౌ టు యూ రీప్లేస్, ఎప్పుడు ఎలా రీప్లేస్ చేయగలవు? ఎక్కువ జీసీసీ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ జీసీసీ బ్యాక్ ఆఫీస్ సెంటర్ని మన ఇండియాలో ఇన్వెస్ట్ పెడితే వాళ్ళు ఉంటుంది. మనతో పాటు చైనా ఉంది, మనతో పాటు ఇండోనేషియా, మనతో పాటు హాంకాంగ్, మనతో పాటు తైవాన్, మనతో పాటు ఇంకో 3-4 కంట్రీలు ఉన్నాయి. ఈ కంట్రీల్లో యాక్చువల్గా ఇంగ్లీష్ నేర్పించేసి దే ఆర్ బ్యాక్ ఆఫీస్ కింద వాళ్ళు పనిచేస్తారు బాగా. చైనా వాళ్ళు కానీ మీకు గమనిస్తే చూడండి, ఏ కంట్రీలో వెళ్ళినా చైనా వాళ్ళు ఉంటారు. ఇండియన్స్ కూడా ఉన్నారు కానీ మనకంటే ఎక్కువ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి, ఎందుకంటే మనకంటే తక్కువ బిల్డింగ్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు మన ఐటీ వాళ్ళు చేస్తూ ఉంటారు, గంటకి $100 అనో $80 అని ఉంటుంది కదా, వాళ్ళు $20-30 ఛార్జ్ చేస్తూ ఉంటారు. తైవాన్ కానీ వీళ్ళు, వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు. ఒకప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్ అంత రాదు, కానీ వాళ్ళు దే ఆర్ గోయింగ్ ఫార్వర్డ్, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. సో వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ట్యాక్స్ పరంగా చూసుకోవాలి, బిల్డింగ్ పరంగా చూడాలి, ఈ చుట్టుపక్కల అంటే అంతే కదా. ఇప్పుడు జీసీసీ వాళ్ళు ఒక ఐబిఎం కంపెనీ ఉంది, వాళ్ళు బ్యాక్ ఆఫీస్ ఇక్కడ పెట్టినప్పుడు వాళ్ళకి ల్యాండ్ అవైలబిలిటీ ఎలా ఉంది, బిల్డింగ్ కట్టిన తర్వాత వాళ్ళకి ఎంత ఉంది, వాళ్ళకి రెవెన్యూ, ఈ మొత్తం రెవెన్యూ వరల్డ్ అందరికీ సర్వీస్ చేసి వచ్చాక నేను ట్యాక్సే 30%-40% కడుతుంటే ఇక్కడే పెట్టడం ఎందుకు? తైవాన్ లాంటి కంట్రీలోకి వెళ్తే మీకు అక్కడ 18%-15% అయిపోతుంది. వై దే షుడ్ కమ్ టు ఇండియా 30% ట్యాక్స్లో, లేదా 28% ట్యాక్స్లోకి? మీకు అర్థం అవుతుందా? వాళ్ళకి వచ్చే రెవెన్యూలు ఖర్చులు పోయాక బ్యాలెన్స్ దాని మీద మీరు అంత కట్టాలంటున్నారు.
అలాగే రూల్స్, ఫెమా రూల్స్ ఏంటి, రీపాట్రియేషన్ రూల్స్. రీపాట్రియేషన్ అంటే వాళ్ళు ఎర్న్ చేసిన మనీని, ప్రాఫిట్ని మళ్ళీ వాళ్ళ హోమ్ కంట్రీకి తీసుకెళ్ళడానికి కొన్ని రవాల క్వశ్చన్స్ ఉంటాయి మన దగ్గర. సో ఇవన్నిటిని దే ఆర్ ట్రైంగ్ టు లిబరలైజ్ మన ఇండియా స్టేట్. ఒకటి వన్ ఆఫ్ ది స్టెప్ ఏంట్రా అంటే మీరు జీసీసీ ఏర్పాటు చేయండి, మీకు ఫెసిలిటీస్ కానీ ఎగ్జామ్షన్ కానీ లేకపోతే ట్యాక్స్ ఎగ్జామ్షన్ కానీ మేము ఇస్తాము అని వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. సో దట్ ఇండైరెక్ట్గా మనం ఏం చేస్తున్నాము, మన ఎంప్లాయ్మెంట్ని పెంచుతున్నాం. అది లాజిక్. ఓకే, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు ఇంకో విషయాన్ని కూడా వారు తెరపైకి తేవడం జరిగింది. ఏదైతే ఏఐ ఇప్పుడు ప్రస్తుతానికి ఏఐ చాలా పెద్ద ఎత్తున ఉంది కాబట్టి దానిపైన మేము పెద్ద ఎత్తున అధ్యయనం చేస్తూ ఉన్నాం, దాని గురించి తెలుసుకుంటా ఉన్నాం. సో ఫ్యూచర్లో ఇక్కడ ఉన్నటువంటి జనాల సంబంధించినటువంటి జాబులు పోకుండా కావచ్చు, అదేవిధంగా మనం కంట్రీ టెక్నాలజికల్గా ఎలా డెవలప్ అవ్వాలనే అంశాల మీద కూడా మేము అధ్యయనం చేస్తున్నామని చెప్తున్నారు. సో రానున్నటువంటి రోజుల్లో ఇండియా టెక్నాలజికల్గా చాలా ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారా? చాలా అండి. యాక్చువల్గా ఏఏ మనకంటే కూడా యూఎస్ ఫస్ట్, చైనా తర్వాత పికప్ చేసుకుంది. మనం స్లోగా స్టార్ట్ అయ్యాం. ఇండియా అంత ఫాస్ట్గా ఏఐని పికప్ చేయాల. సడన్గా ఏమైపోయిందో తెలియదు కానీ మన వాళ్ళందరూ అబ్సెషన్ అయిపోయాం ఏఐ మీద. అసలు ఏంది ఏఐ ఏంది, చాట్ జీపీటీ ఏంది, గ్రోక్ ఏంది, లేకపోతే ఈ క్లౌడ్ ఏంది, ఇంకా రకరకాల మీద డిస్కస్ చేసి మనం ఉన్నది లేకుండా మొత్తం మనం రుబ్బి గ్రైండ్ చేసి కూర్చున్నాం మనం ఈరోజు. వీఆర్ యాక్చువల్లీ కంపీటింగ్ విత్ యూఎస్ అండ్ చైనా రైట్ నౌ. వీఆర్ యాక్చువల్లీ అడ్వాన్స్డ్. వాళ్ళకంటే కూడా ఇప్పుడు అడ్వాన్స్గా థింక్ చేయడం ట్రై చేసాం. వాళ్ళు ఫస్ట్ ప్లేయర్. కానీ మనం ఇప్పుడు ఏం చేసామంటే ఒరే బాబు మీకంటే బెటర్గా మేము చేయగలము, డిజైన్ చేయగలము ప్రాపర్ అండ్ మా దగ్గర పాపులేషన్ ఉండడం వల్ల మేము యూస్ కేసు చాలా డేటాబేస్ ఎక్కువ ఉండడం వల్ల మీకు ప్రాపర్ రిజల్ట్ ఇవ్వగలదు మా దగ్గర. అమెరికాలో ఎక్కువ మంది వాళ్ళు టెక్నాలజీ భయపడతా ఉంటారు, ఈ టెక్నాలజీ వాడాలన్నా కానీ వాళ్ళ పర్సనల్ డేటా వెళ్ళిపోద్దని భయపడతా ఉంటారు. మన దగ్గర అట్ట కాదు, ఏ చిన్న విషయం ఉన్నా మన క్వశ్చన్ దాంట్లో అడిగేస్తున్నాం. అంతే. దానివల్ల మన పర్సనల్ డేటా ఆ యూస్ కేస్ బేస్ మీద అది రిజల్ట్ రేపొద్దున బెటర్ రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. ఏ ఈజ్ లైక్ దట్. మన వాళ్ళకి కొద్దిగా ఛాయిస్ ఇస్తే అదే. సో దాని పరంగా మన ఇండియా ఈజ్ ఇన్ రైట్ ట్రాక్లో ఉంది. ఇప్పుడు మనం పికప్ చేసుకున్నాం ఏఐని. ఈ టైంలో మనకు కావాల్సింది మన ఓన్ ఇంజిన్స్, మన ఓన్ డేటా సెంటర్స్, మన ఓన్ ఇంజనీర్స్, మన ఓన్ ఏఐ ఏజెంటిక్ ఏఐస్ అంటారు. ఏజెంటిక్ ఏఐస్ క్రియేట్ చేయడం కానీ బాట్స్ క్రియేట్ చేయడం కానీ చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఆ దిశగా మన గవర్నమెంట్ ఒక ఇనిషియేషన్ తీసుకుంది. ఎందుకంటే ప్రపంచం అలా మూవ్ అవుతుంది కాబట్టి. అంతేగాని మీరు అడిగినట్టు ఏఐ వల్ల జాబులు పోకుండా, ఏ అంటేనే జాబులు రీప్లేస్మెంట్ పోకుండా అనేది లేదు. అది. ఓకే, చివరిగా ఈ బడ్జెట్ గురించి సామాన్య ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి, గ్రామాల్లో నివసిస్తున్నటువంటి గ్రామీణ ప్రజలకి మీరేం చెప్పదలుచుకున్నారు? నేను ఆల్రెడీ ఫస్ట్ స్టేట్మెంట్ అది చెప్పా. ఏమి లేదు, అందరూ హ్యాపీగా ఈరోజు ఈవినింగ్ సండే కాబట్టి నచ్చింది తిని పడుకోండి. ₹1 కూడా బెనిఫిట్ లేదు. మీ బదులు ఇండైరెక్ట్గా ఇన్ఫ్రా మీద డెవలప్ అవుతుంది కాబట్టి మీ ఊళ్ళో ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చరో ఏదైనా కంపెనీ వస్తుందని ఒకటే వస్తే హ్యాపీ. అదర్వైజ్ మన ఇండివిజువల్ లెవెల్లో చేంజ్ ఏం లేదు. దాన్ని మనం చెడుగా చూడక్కర్లేదు. అలా అని సరే చెడుగా చూడక్కర్లేదుగా మంచిదే చూడొద్దా అని కూడా లేదు. ఇట్స్ ఏ వెరీ న్యూట్రల్ ఫర్ నార్మల్ పీపుల్, వెరీ గుడ్ ఫర్ వెరీ లైక్ సోలార్ కంపెనీల్లో, బ్యాటరీల్లోనూ, లేకపోతే రైల్వేస్లో చేసే వాళ్ళకి కాబట్టి వెరీ గుడ్ న్యూస్. ఎందుకంటే వాటి రిలేటెడ్గా ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది కాబట్టి. థ్యాంక్ యూ. మీరు మా ప్రేక్షకులందరికీ కూడా ఈ బడ్జెట్ పైన వివరణ ఇచ్చినందుకు. సో చూస్తూనే ఉండండి దిశ టీవీ.